హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. నేను ఈరోజు భోగి ముగ్గు వేశాను. నేను నా ఇద్దరు పిల్లలు కలిసి ఈ ముగ్గును వేశాము. అదే ఎలా వేసామో, ఎంత టైం అయింది చూడండి. మార్నింగే నేను 4:30కి లేచాను. ముందుగా నా హస్బెండ్కి టిఫిన్కి వంట వండేసి, తర్వాత ఇంట్లో పని ఇల్లు ఊడ్చడం అండ్ ఇల్లు మాఫ్ చేయడం చేసి, తర్వాత బయట పని చేద్దామని స్టార్ట్ చేశాను. అప్పటికే టైం 6:30 అయిపోతుంది. బయట వాకిలి ఊడ్చి కడిగి వాటర్ చల్లి హ్యాండ్స్కి కవర్స్ కట్టుకొని సాంపి కలర్ చల్లేశాను. తర్వాత కొంచెం ఆరాలి అనేసి ఇంట్లో బౌల్స్ తోమి కడిగేశాను. అప్పుడు స్టార్ట్ చేశాను ముగ్గు వేయడం. స్టార్టింగే ముగ్గుతో కాకుండా చాక్ పీస్తో డిజైన్ వేసుకొని తర్వాత కలర్స్ వేసి తర్వాత ముగ్గుతో ఫినిషింగ్ చేద్దామనే కాన్సెప్ట్తో అలా చాక్ పీస్తో డిజైన్ వేస్తున్నాను. అలా వేయడం స్టార్ట్ చేశానో లేదో నా కొడుకు లేచాడు. నా కూతురు నాతో పాటే లేచింది, కానీ మా అత్త దగ్గర మళ్ళీ పడుకుంది. అది ఎంతసేపు తన అన్న సౌండ్ వినిపించగానే తనే బెడ్ మీద నుంచి దిగి వచ్చేసింది. ఇద్దరు కలిస్తే ఇక అల్లరి లేకుండా ఉంటుందా? నేను ఫోన్ని వీడియో కోసమని పెట్టిన దాన్ని తీస్తూ లేదా దాన్ని ప్రెస్ చేస్తూ వీడియో ఆఫ్ అండ్ ఆన్ చేస్తూ ఉన్నారు. ఒకరు వెళ్ళగానే ఇంకొకరు అలా చాలాసేపు చేశాను. నేను వాళ్ళతో వద్దు అని చెప్తూ నేను ముగ్గు వేస్తూ ఉన్నాను. మధ్యలో ఒకసారి ఓలీ అంటూ కలర్స్ కూడా రుద్దుకున్నారు. పిల్లలు అందరూ ఇలానే ఉంటారా, వీళ్ళేనా అన్నట్టుగా చేస్తారు. మీ ఇంట్లో కూడా ఇంతేనా? కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ముగ్గు సెలెక్షన్ బాగుందా చెప్పండి ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఈ ముగ్గుని లాస్ట్ ఇయర్ సెలెక్ట్ చేశాను, కానీ నా కూతురు ఎక్కువ టైం ముగ్గు వేస్తూనే ఉంటే ఏడుస్తుంది ఏమో అనేసి చిన్న ముగ్గు సెలెక్ట్ చేసుకొని వేశాను. అప్పుడు నచ్చిన ముగ్గు అప్పుడు వేయలేకపోయాను అని ఈ ఇయర్ వేశాను. నచ్చితే అసలు వదిలిపెట్టాలనిపించదు. ఈ ఇయర్ ఆ కోరిక తీరిపోయింది. ఇంతకు నా ముగ్గు బాగుందా? బాగా వేశానా ఫ్రెండ్స్? ప్లీజ్ సపోర్ట్ మీ. స్పీడ్గా అయిపోవాలని ఇంట్లో ఉన్న జాలీ యూజ్ చేస్తూ వేశాను. జాలీ యూజ్ చేయడం ఫస్ట్ టైం, కానీ చాలా టైం సేవ్ చేసింది. ఇంతకు ముందు ఎందుకు యూజ్ చేయలేనో, అస్సలు చేసేది ఉండే అని అనిపించింది. మీకు కూడా టైం సేవ్ కావాలనుకుంటే ఇంతవరకు ట్రై చేయని వాళ్ళు ఒకసారి జాలీ వాడి ట్రై చేయండి. ఈజీగా ఉంది. నేను అసలు పెళ్ళి కాకముందు ఇలా ఫెస్టివల్స్ అప్పుడు వాకిలి ఊడ్చడం, సాంపి చల్లడం అస్సలే చేయలేదు. అన్నీ మా అమ్మనే చేసేది. నేను మాత్రం 7:30 ఆర్ 8 o'clockకి అలా లేచి ముగ్గు వేసేదాన్ని. ఇప్పుడు అనిపిస్తుంది, ఇన్ని పనులు ఒక్కతే చేసేదా? నేను కూడా హెల్ప్ చేసి ఉంటే అయిపోవు. కానీ ఏం లాభం? అప్పుడు లేనిది ఇప్పుడు అనిపిస్తే ఏం లాభం? మ్యారేజ్ అయిపోయాక మన పిల్లలు మన పనులే సరిపోతుంది. తనకి చేసి పెట్టే రోజులు ఎప్పుడు వస్తాయో. ఇలా నాలాగా పనులు చేయకుండా గారాబంగా పెరిగిన వాళ్ళు ఉన్నారా? ఉంటే కామెంట్ చేయండి. ఒకవేళ పెళ్ళి కాని వాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉంటే ఖచ్చితంగా అమ్మలకి హెల్ప్ చేస్తూ తోడుగా ఉండండి. లేకపోతే నాలాగా బాధపడాల్సి వస్తుంది. ఇలా ఈ ముగ్గులో కుండ పొంగుతున్నట్టుగా అండ్ కైట్ అండ్ మంట, ఆవు అండ్ చెరుకు కట్టే, దాన్ని చెరుకు కట్టే అంటారా? అసలు చెరుకు అండ్ పువ్వు ఉన్నట్టుగా ఉంది కదా, అండ్ డోలు ఉండడం, ఇవన్నీ భోగికి సంబంధించినట్టుగా ఉన్నవి. అలా నేను ఈ ముగ్గు నా వాకిట్లో వేయడం పండుగ అంతా నా వాకిట్లో ఉన్నట్టుగా అనిపించింది. నేనే అలా అనుకుంటున్నానా? మీకు కూడా అనిపిస్తుందా? ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ముగ్గు వేయడం అయిపోయాక గొబ్బెమ్మలని తయారు చేశాను. ఆవు పెండను తీసుకొని దానిని గొబ్బెమ్మలా తయారు చేసి దానికి గరిక పూసలు, పిండి పూసలు పెట్టి పసుపు కుంకుమతో బొట్లు పెట్టి రెడీ చేసుకున్నాను. అలాగే నవధాన్యాలు, రేగు పండ్లు, పసుపు కుంకుమ
ఫ్లవర్స్తో కలిపిన మిశ్రమాన్ని రెడీ చేసుకున్నాను. ఎందుకంటే అవి ముగ్గు వేసిన దాని మధ్యలో పెట్టి దానికి పైన కలుపుకున్న మిశ్రమాన్ని చల్లుకుంటారు. అది చేసే భోగి పండుగ అయిపోయినట్టుగా అయిపోతుంది. అంతేనా ఫ్రెండ్స్? అలా ముగ్గు వేయడం అయిపోయాక నా పిల్లలకి బ్రష్ చేయించి తర్వాత వాళ్ళకి స్నానాలు చేయించి నేను కూడా స్నానం చేసి రెడీ అయిపోయి పిల్లలకి ఈరోజు కొత్త బట్టలు వేశాను. ఎందుకంటే ఇంతకుముందు ఉన్నవి కాబట్టి వేశాను. మామూలుగా అయితే వేయాలనే ఉద్దేశం అయితే లేదు. అవి ఉన్నాయి కాబట్టి ఫెస్టివల్ రోజు కొత్త బట్టలు వేద్దామనే ఉద్దేశంతో వాళ్ళకి కొత్త బట్టలు వేశాను. అలాగే దేవుని దగ్గరికి వెళ్ళి వాళ్ళతో దండం పెట్టిపించాను. నా కొడుకు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ 5 times అయితే అని దండం పెట్టుకుంటాడు. మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి దేవుని మీద నమ్మకం ఏర్పడేటట్టు మనమే నేర్పించాలి. ఇప్పటి నుంచి అలవాటు చేస్తేనే వాళ్ళు పెద్దయ్యాక కూడా అలానే చేస్తూ ఉంటారు. అలా మన పిల్లలకి నేర్పిస్తేనే వాళ్ళకి భయం అంటే ఏంటి, భక్తి అంటే ఏంటి అని చిన్నప్పటి నుంచే తెలుసుకుంటూ వస్తారు. చాలామంది యూట్యూబర్స్ చిన్నపిల్లలను పెట్టుకొని ఇలాంటి వీడియోస్, షార్ట్స్ అసలు చాలా మంది తీస్తూ ఉంటారు. నేను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. నాకైతే చాలా ఇబ్బందిగా అసలు చేయలేకపోతున్నాను. పిల్లలు ఉండి కూడా అలా చేయడం చాలా గ్రేట్. అసలు వాళ్ళతో పాటు నాకు కూడా మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. నేను వీడియోస్ చేయడం ఇప్పుడిప్పుడే కాబట్టి నాకు ఏం మాట్లాడాలో, అసలు నేను ఎలా మాట్లాడుతున్నానో నాకేం అర్థం అవ్వట్లేదు. వీడియో చేస్తున్నాను అంటే ఆ వీడియో ఎప్పుడు వాయిస్ ఓవర్ అయిపోతుందా అని వెయిట్ చేస్తున్నాను. కానీ నాకు మాట్లాడడానికి మాత్రం ఏం మాట్లాడాలి అనే ఆలోచన ఎక్కువ అయిపోతుంది. మాట్లాడాక మంచిగా మాట్లాడినా అసలు ఇలా మాట్లాడితే నచ్చుతుందా అందరికీ అనే థాట్ వస్తున్నది. నేను ఒక్కటే అనుకున్నాను, చేస్తుంటేనే ఏదైనా అర్థమవుతుంది, చెయ్యక నా వల్ల అవుతుందా, నేను చేయగలుగుతానా అని ఉంటే అక్కడే ఉంటాము అనే భావనతో నేనైతే ఇట్లా వీడియోస్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. నాలాగా ఇంట్లోనే ఉండేవాళ్ళు నాలాగే భయపడి చేయకుండా ఇన్ని రోజులు చేయకుండా ఉండి ఇప్పటికీ కూడా చేయకుండా ఉంటే మీరు కూడా స్టార్ట్ చేయండి. చేస్తుంటేనే ఏదైనా అర్థమవుతుంది. మీరు కూడా చేసి సక్సెస్ కావాలని కోరుకుంటాను. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ భోగి. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మధ్యలో నా కొడుకు వచ్చి మమ్మీ నేను మాట్లాడతా అని మాట్లాడాడు. ఇలా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ గాయ్స్. ఫైనల్గా ఇది నా ముగ్గు. తర్వాత నేను రెడీ చేసిన గొబ్బెమ్మలు ముగ్గు మధ్యలో పెట్టి అందులోనే నవధాన్యాలు, రేగు పండ్లు, పసుపు, కుంకుమతో కలిపి పెట్టుకున్న దాన్ని కూడా దాని మీద చల్లేసి ఫైనల్గా నా కూతురు నా కొడుకుతో ఫొటోస్ అయితే దిగామండి.
నా కూతురు కడప మీద పెట్టి గొబ్బెమ్మలు పెట్టినప్పుడు తను కూడా నేను మొక్కినట్టుగా తను కూడా మొక్కుతుంది. అలా ముగ్గు వేయడం, ఇలా మా భోగి పండుగ ముగిసిందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.